Hi, this is Priya. Welcome to Lucky News. పల్లి జాన్ మృతిపై సిబిఐతో విచారణ జరపాలి. మృతి చెంది ఏడాది గడుస్తున్న నత్తనడక సాగుతున్న పోలీస్ దర్యాప్తు. మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం చేయాలి. ప్రభుత్వం భూమి, ఉద్యోగం ఇవ్వాలి. జాన్ మృతి సంఘటనపై ఎస్సీ/ఎస్టీ కేసు నమోదు చేయాలి. సబ్ కలెక్టర్కు వినతి పత్రం సమర్పించిన మృతుడు కుటుంబ సభ్యులు. గతేడాది రాజమహేంద్రవరం తొర్రేడు గ్రామానికి చెందిన పల్లి జాన్ మృతిపై సిబిఐతో విచారణ జరపాలి అని జాన్ కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ రోజు రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. అనంతరం సబ్ కలెక్టర్కు ఈ కేసు సిబిసిఐడి చేత విచారణ చేయాలి అని, నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మృతుడు జాన్ కుటుంబ సభ్యులు తల్లి, కుమారి, తల్లి, సోదరుడు విజయ్లు మాట్లాడుతూ ఒక పథకం ప్రకారం తన కుమారుడిని హత్య చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కొద్ది నిమిషాలు ఘర్షణ పడినట్లు రాంబాబు చెప్పాడని వివరించారు. అనుమానాస్పదంగా మృతి చెందిన తన కుమారుడి మృతిపై సమగ్ర విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలి అని కోరారు. ఈ సంఘటనపై ఎస్సీ/ఎస్టీ కేసు నమోదు చేసి బాధిత కుటుంబాల్ని ఆదుకోవాలని దళిత కుటుంబ నాయకులు డిమాండ్ చేశారు. ఈ దర్శన నిర్ణయ కార్యక్రమంలో మృతుడు తల్లి, కుమారి, తండ్రి పల్లి చిన్న, సోదరుడు పల్లి విజయ్, దళిత సంఘాల నాయకులు ముచ్కర్ల సత్యనారాయణ, పల్లి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. నా పేరు పల్లి విజయ్ అండి. మా తమ్ముడు పల్లి జాన్ అండి. మా తమ్ముడు చనిపోయి ఇప్పటి వరకు 1 year అయినా ఇప్పటి వరకు కూడా మా తమ్ముడి యొక్క కేసులో ఏ యొక్క ఫలితాలు కూడా పోలీసు వారు తెలపలేకపోయారు. సో అందువల్ల మేము ఇక్కడ ఈ రోజుని మేము ఇక్కడ సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వచ్చి ఈ మా యొక్క బాధని, మా యొక్క విన్నపాన్ని ఇక కలెక్టర్ గారికి చెప్దామని చెప్పి వచ్చామండి. మా తమ్ముడి యొక్క కేసు పూర్తిగా విచారణ తెలపలేకపోయారండి పోలీసులు. మరొకసారి మా యొక్క కేసుని, మా తమ్ముడి యొక్క కేసుని సిబిఐ వారికి అప్పచెప్పాలని, మా కేసులో ఉన్న అసలు నిజాలన్నీ మాకు బయటపెట్టి మా కుటుంబాన్ని కానీ, మా తమ్ముడి యొక్క కేసుని కానీ ప్రభుత్వం వారు ఆదుకొని ఈ యొక్క కేసుని పూర్తిగా నిజంగా నేరస్తులను బయట పెట్టాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. మా తల్లిదండ్రులకు కూడా మా తమ్ముడు యొక్క లేకపోవడం వల్ల కుటుంబం యొక్క ఆర్థిక ఇబ్బంది కూడా చాలా ఎక్కువగా ఉందండి. సో మాకు కూడా ప్రభుత్వం తరపు నుంచి ఏమైనా సహకారాలు అందించవలసిందిగా మేము ప్రభుత్వం వారిని వేడుకుంటున్నామండి. పూర్తిగా ఈ యొక్క మా కేసుని, మా తమ్ముడి యొక్క కేసుని ఎవరైతే తీసుకెళ్లారో వాళ్ళ ఫ్రెండ్స్ని కానీ, స్నేహితులు కానీ ఇప్పటికీ కూడా ఎవరు కూడా తీసుకెళ్లిన సంగతి కానీ సరైన పద్ధతిలో విచారించలేదని మేము ఎంతగానో బాధపడుతున్నామండి. తీసుకెళ్లిన ఫ్రెండ్స్ని, తీసుకెళ్లిన కూడా ఉన్న స్నేహితుల్ని పూర్తిగా విచారించి ఆ యొక్క మరణం గల కారణాలు తెలపమని మేము ప్రభుత్వం వారిని వేడుకుంటున్నామండి. మా యొక్క తమ్ముడి యొక్క కేసుని 1 year అవుతుంది కానీ ఇంకా ఎటువంటి ఫలితాలు లేకపోవడం వల్ల మేము ఎంతగానో చింతిస్తున్నామండి. ఈ యొక్క కేసుని త్వరగా స్పీడప్ చేసి కేసుని సిఐడికి అప్పచెప్పి కేసుని అసలు ఏ విధంగా అయితే చనిపోయాడో, ఎందువల్ల అయితే చనిపోయాడో పూర్తి గల కారణం బయటపెట్టమని మేము ప్రభుత్వ వారిని వినిపిస్తున్నామండి. ప్రభుత్వం వారిని మేము కోరుకున్నది ఏంటంటే, మేము చాలా ఆర్థికంగా ఉన్నామండి. దానివల్ల మా కుటుంబంలో ఎవరికి ఒక ప్రభుత్వం ఉద్యోగం ఇప్పించి ఈ యొక్క మా తమ్ముడి యొక్క కేసుని న్యాయబద్ధంగా జరగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. నేను పల్లి కుమారి అండి. నా కుమారుడు, రెండో కుమారుడు మా అబ్బాయిని తీసుకెళ్లారండి. తీసుకెళ్ళి మా అబ్బాయిని ఏం చేశారన్నదే ఇంకా వస్తాడంటే మేము ఫోన్ చేసాం కానివ్వండి, మాకు తెలియదు అని అన్నారు కుర్రోళ్ళు. ఎవరికాళ్ళే తీసుకెళ్ళి ఏమైపోయాడు అంటే మాకు తెలుస్తలేదు అన్నారు. ఆ ఏళ్ళ సాయంత్రం దాకా శనివారం నాడు పొద్దున్న మొదలెట్టి సాయంత్రం వరకు కూడా మా ఇంటికి వచ్చారు. కానీ మీకు ఏటిరా, మీ ఫ్రెండే కదా, ఏం చేశాడు, అసలు ఫోన్ చేయలేదంటే మాకు తెలియదు అన్నారు. అలాగే సాయంత్రం 4 గంటలకు వచ్చి ఆడే జాయిన్ అవుతాయి అని అంటున్నారు. ఆడు జాయిన్ ఎందుకు అవుతాడు, మా పిల్లడు అలాగే వెళ్ళడం అని నేను అన్నాను. అయితే మీలాగా మా అబ్బాయి ఫోన్లు చేసి కనుక్కుంటాంలో అలాగా పొద్దున్నకి ఆ నైట్ కాకుండా ఆదివారం ఉదయం 5 గంటలకల్లా చెల్లి లైట్ గట్ట వేసి చూస్తే అక్కడ ముర్తుపాడు బావి, అది అసలు మా బావ అన్నది ఎవరికి కూడా తెలియదు అంటున్నారండి. తీసుకెళ్ళేవారు కూడా తీసుకెళ్లారండి అక్కడికే. కానీ అదంతా ప్రభుత్వానికి తెలుసండి. ఈలాగా ఇవన్నీ జరిగాక మొత్తం పోలీసులు కూడా అక్కడికి వెళ్ళి ఎమ్మడిని అన్ని తీసుకెళ్ళిపోవాలని మమ్మల్ని కంగారు పెట్టేశారండి. కంగారు పెట్టేసి అక్కడ 8 ఉండండగా శవాలు ఉంటుండగా మా అబ్బాయిది ముందు చేయించేసి పోలీసులు సమాధులు పెట్టేదాకా కూడా కాటల్లోకి తీసుకెళ్ళేదాకా కొట్టాలో దింపారండి. అది ఏ కారణం చేత
అమ్మ మీకు మీ అబ్బాయి కేసు చాలా స్పీడ్గా జరుగుతుంది, మేము ఇంకా ఎప్పుడు చేయలేదు ఇలాగా అని అన్నారండి. ఎవరో సీతారాం పోలీసులు, కోరుకొండ పోలీసులు. కానీ మాకు న్యాయం ఏమి చేయలేదండి. న్యాయం చేయలేదు, పెద్ద పెద్ద ధర్నాలే చేసామండి మా ఊరు సెంటర్లోని. కానీ మమ్మల్ని ఎవరిని పట్టించుకున్న వాళ్ళు లేరండి. ఇవన్నీ ఇలాగ అయ్యాక మళ్ళీ కలెక్టర్ ఆఫీస్ కాడికి వెళ్ళామండి. కలెక్టర్ ఆఫీస్ కాడికి వెళ్తే మీకు న్యాయం చేస్తామని అన్నారు కానీ ఆ కలెక్టర్ ఆఫీసు వాళ్ళు కూడా మాకు న్యాయం చేయలేదండి. ఇక్కడ బొమ్మూరు కలెక్టర్ ఆఫీస్ కాడికి న్యాయం చేయకపోయేటప్పటికి మీకు ఈ రిపోర్ట్లు వస్తాయి, మీకు రిపోర్ట్లు వస్తాయి, దాంట్లో తెలుస్తుంది, మీకు కంగారు పడకండి, మీకు న్యాయం జరుగుతుంది అన్నారండి. జరుగుతుంది అన్నాక న్యాయం కూడా ఏం జరుగుతుందండి, అలా చూడగా మళ్ళీ అవి వెళ్ళి పడిపోయాడని చెప్తున్నారండి. పడిపోతే షార్ట్ తిప్పేసి పడిపోతాడండి చనిపోయినప్పుడు, అలా చేశారండి. కానీ మా ఊరోళ్ళు కానీ ఏ రాజకీయ నాయకులు కానీ ఈ రాజకీయ తెలుగుదేశం పెట్టి కాంగ్రెస్ పెట్టి వచ్చి నా బిడ్డ ఇలా చనిపోయాడని ఒక్కళ్ళు అడిగిన వాళ్ళు లేరండి. మా ఇంటికాడ మేమే ఏడిసి అలాగ ఉన్నామా కానీ మమ్మల్ని పట్టించుకున్న నాదులే లేరండి. కాకపోతే మా బిడ్డకే మరి ఏ కారణం చేత అయ్యిందో ఆ తీసుకెళ్ళిన వాళ్ళు కూడా న్యాయం చేయలేదండి, అడగలేదు. ఆ తెలిసిన వాళ్ళు కూడా మాకు